హలో అండి. ఇది ఉగాది రోజు మినీ వ్లాగ్ అనమాట. ముందు రోజు వాకిట్లో ముగ్గేసుకున్నాను. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి షాప్‌కైతే వెళ్ళి ఫస్ట్ అయితే పసుపు, కుంకుమ అలానే చాక్లెట్ స్వీట్ కొనేసి పళ్ళు, పువ్వులు కొనుక్కున్నాను. అలానే రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఖాళీ చేత్తో రాకుండా ఎంతో కొంత డబ్బులు తెచ్చుకోవాలనమాట. సో, మొత్తం వాళ్ళకి ఇచ్చేయకుండా. సో, అలానే రిటర్న్ తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముగ్గు వేసుకొని పిల్లల బట్టలకి కాస్త పసుపు వేసుకొననమాట. కొత్త బట్టలు కాబట్టి ఖచ్చితంగా పసుపు పెట్టాలి. సో, ఉగాది రోజు కాబట్టి ఖచ్చితంగా అలా చేస్తాను నేనైతే. నెక్స్ట్ ప్రతి సంవత్సరం నాకు ఉగాది పచ్చడి నాకు మా అమ్మాయి పంపిస్తది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తది అది మాత్రం. సో, దేవుడి దగ్గర పెట్టి దీపం పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మాకు ఆఫీస్ ఉందనమాట. సో, గబగబా రెడీ అవుతున్నాము. అలానే చాక్లెట్ మా పిల్లలిద్దరికీ పెట్టాము. మేమిద్దరం తిన్నాము. సో, అన్నీ కలిసి ఉండాలి కదా! అలా అని అనమాట. సో, నెక్స్ట్ ఫ్రెష్ అయిపోయి దేవుడు కాస్త ముగ్గురు కూడా దండం పెట్టేసుకున్నారు. నేను కూడా ఫ్రెష్ అయ్యి మా హస్బెండ్‌కి ఉగాది పచ్చడి తినిపించాను. అలానే ఎవ్రీ ఇయర్ మా డాడీకి గానీ, మా హస్బెండ్ గానీ ఉగాది పచ్చడి తినిపించి డబ్బులు ఇవ్వడం అలవాటనమాట. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉండాలని కోరుకుంటూ ఇస్తా అనమాట నేను. ఇలానే వస్తూ ఉండాలి డబ్బులు అని. నెక్స్ట్ టెంపుల్‌కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం దేవుడికైతే. అటునుంచి అమ్మవారి ఇంటికెళ్ళి పిల్లలకి అమ్మకి ఇచ్చేసి అప్పుడు మేమిద్దరం ఆఫీస్‌కి వెళ్తాం అనమాట. సో, అమ్మవారు కూడా టెంపుల్‌కి వెళ్తున్నారు అదే టైంకి. అంతే అయిపోయింది మా ఉగాది.